వాళ్ళు ప్రభుత్వం నడిపేటకే వాళ్ళు అపోజిషన్లో వాళ్ళ పార్టీల వాళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సినిమాల గురించి రేవంత్ ఏం ఆలోచిస్తాడు, మన బతుకులేంటి, మనం ఎలా బతుకుతున్నాము ఏంటి, ఈ రోజు కాదు రేపు చూడొచ్చు. అది సినిమానే, డబ్బులు మనం పెట్టి కొనుక్కుంటున్నాం. అది 500 అయినా 1000 అయినా 50 రూపాయలు అయినా సరే. నేను చెప్పేది కూడా రేపు మెసేజ్ కూడా ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత అభిమానం అయినా సరే, ఎంత ఇదైనా సరే, పోలీసులు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించారు. కేసును బట్టి ప్రవర్తిస్తారు. కక్షలు ఏమి లేవు కదా పోలీసు వాళ్ళకి, అల్లు అర్జున్కి. నమస్తే అండి. నమస్తే. నా పేరు తిలక్ అండి. తిలక్ గారు, అంటే అల్లు అర్జున్ గారి మ్యాటర్లో అక్కడ ఒక రేవతి గారు చనిపోయారు. ఇప్పుడంతా పొలిటికల్ అయిపోయింది మొత్తం అంతా కూడా. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆవిడ చనిపోవడానికి కారణం, ఈ తొక్కిసలాటికి అన్నిటికి కారణం ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ పబ్లిక్కేనండి. హీరో వచ్చి మామూలుగా అభిమానులు కలవటానికి వచ్చాడు. 10 హీరో వస్తారు, ఇతనికన్నా 10 హీరోలు వచ్చారు. సంఘటన జరిగింది. ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ అయితే చిన్నపిల్లల్ని తీసుకుని, లేడీస్ అయితే అంత పబ్లిక్లో రాకూడదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆ అమ్మాయి వచ్చింది. ఈ ఫ్యామిలీని చూసుకుని రావాలి. ఈరోజు కాదు రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, 1 వీక్ తర్వాత చూడొచ్చు అని ఉండాలి. మరి ఫ్యామిలీ జాగ్రత్తలు అయినప్పుడు ఆ అమ్మాయికి కూడా తప్పు ఉంది. ప్లస్ హీరో కూడా చాలా మటుకి కవర్ చేసుకుని బయటకు వచ్చాడు. అరెస్ట్ అనేది మరి ప్రభుత్వం, పోలీసులు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించారు. కేసును బట్టి ప్రవర్తిస్తారు. కక్షలు ఏమి లేవు కదా పోలీసు వాళ్ళకి, అల్లు అర్జున్కి. అది అంటే జనం కూడా అంత ఎగబడి చూడడం అది కరెక్ట్. జనం కూడా వాళ్ళ ఈరోజు మీడియా వచ్చిందండి. చాలా షూటింగ్లు రోడ్డు మీద జరుగుతున్నాయి. లేదంటే రీల్స్లో వస్తున్నాడు హీరో, వస్తున్నాడు, లేదంటే షోల్లో కనిపిస్తున్నాడు, లేదా బయట కనిపిస్తున్నాడు. మరి జనం కూడా పబ్లిక్గా అంత ఎగబడిపోయి, మనం మనలాంటి మనిషి అతను, మా అయితే సినిమాలో కనిపిస్తాడు, మనం రియల్ హీరోలు, అతనేమో సినిమా హీరో, అంతమించి ఏముండదండి. పబ్లిక్ కూడా ఆలోచించుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బతుకులేంటి, మనం ఎలా బతుకుతున్నాము ఏంటి, ఈ రోజు కాదు రేపు చూడొచ్చు. అది సినిమానే, డబ్బులు మనం పెట్టి కొనుక్కుంటున్నాం. అది 500 అయినా 1000 అయినా 50 రూపాయలు అయినా సరే. మనం పబ్లిక్ ఎక్కువ ఉందంటే వెనక్కొచ్చేయాలి. ఈరోజు కాదు రేపు చూస్తాము. అదే ఆడవాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకుని మనం చేయాలి. చాలా పుకార్లు నడుస్తున్నాయి కదా, ఇది కావాలని చేశారు, గవర్నమెంట్ చేస్తుందని, లేకపోతే రేవంత్ గారు చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. వాళ్ళు ప్రభుత్వం నడిపేటకే వాళ్ళు అపోజిషన్లో వాళ్ళ పార్టీల వాళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సినిమాల గురించి రేవంత్ ఏం ఆలోచిస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తాడు, చంద్రబాబు గారు ఏం ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి అతను పని చేయడానికే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ సిటీలో. వాళ్ళు అపోజిషన్లో ఉన్న పార్టీని వాళ్ళు అప్పులు చేసిన దానికి ప్రభుత్వం నడపాలంటే వీళ్ళు పథకాలు పెట్టిన ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం మంత్రులు, క్యాబినెట్ ఆడ సమావేశాలే చాలా. మళ్ళీ ఈ సినిమాల గురించి ఏం ఆలోచిస్తారండి? హీరో గురించి ఆలోచించాలి. హీరో అంత టైం ఉండదు. ప్లస్ అరెస్ట్ చేశారంటే న్యాయం చట్టం దాని పని చేసుకుని పోయింది. 8 గంటలు ఉన్నాయి, 6 గంటలు ఉన్నాయి, లేకపోతే 6 రోజులు ఉన్నా కానీ ఉండాల్సిందే. పెద్ద పెద్ద సల్మాన్ ఖాన్ లాంటోడే, సంజయ్ దత్ లాంటోడే 30 ఏళ్ల క్రితం జైల్లో ఉన్నారు వాళ్ళు. ఇతను ఆఫ్టర్లు ఎంతసేపు అండి, ఇతను 8 గంటలు ఉన్నాడు. ఈ సినిమా ప్రముఖులు కూడా వెళ్ళిపోయి అతను ఏదో 20 రోజులు 10 రోజులు ఉండి అతను బక్కపలసగా అయిపోయి ఎండిపోయి ఎయిడ్స్ పేషెంట్ ఏమి రాలేదు కదా. ఒక అంటే వీళ్ళు కూడా అంత పరామర్శించే అంత ఏమి లేదంటారు. సీన్ లేదు అక్కడ అండి. వెళ్ళాడు వచ్చాడు. అతను జైల్లో భోజనం పెడతా అంటే కూడా తిన్నాడు. జైల్లో భోజనం పెట్టి ఎంతమంది దీన్ని బతకట్లేదండి. పెద్ద పెద్ద నాయకులు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడే 2 సంవత్సరాల నుండి భోజనం తిన్నాడు, బతకలేదా? రకరకాల జనరల్ నాలెడ్జ్ తెలిస్తే మనం అసలుకి ఏ పబ్లిక్ కూడా అలా చేయరండి. జనరల్ నాలెడ్జ్ మేనర్స్ లేకే చాలా మంది ఇలా ప్రవర్తించి ఎదటోళ్ళ మీద. అంటే ఇది అనుకోని సంఘటనే జరిగింది. దీని బాధ్యతని అల్లు అర్జున్కి మొత్తం రుద్దాడు అని కరెక్ట్ అని అంటారా అసలు? అది ఇది అనుకోకుండా జరిగిందండి. ఫస్ట్ హీరో, ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టరు, ఈ యూనిట్ మొత్తం, మన పుష్ప యూనిట్ మొత్తం వెళ్ళి వాళ్ళు ఇది బయటికి రానివ్వకుండా, ప్రభుత్వం దాకా వెళ్లకుండా ఆ ఫ్యామిలీని ఆదుకొని ఆ పిల్లోడిని కానీ తల్లిని కానీ చూసి వీళ్ళు ప్రోత్సాహంతో మొత్తం కార్యక్రమాలన్నీ చేసినట్టయితే, మీడియాని ఇంత అయ్యప్ చేయకుండా దాన్ని కంట్రోలింగ్ చేసుకున్నట్టయితే బాగుండేది. వీళ్ళు అంత టాలెంట్తో చేయలేకపోయారు. అది బయటకు వచ్చేసింది, కొంచెం కొంచెంగా పైకి వచ్చింది. దాన్ని చిలికి పెద్ద చేశారు, అంతే అండి. వీళ్ళ మిస్టేకే ఉందండి. అంటే ఎంత డబ్బులు ఇస్తే సరిపోతుందని అనుకుంటారంటే? అంటే ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణం అయితే వెనక్కి రాదండి. వాళ్ళు అప్పుడు కనీసం అంటే వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లలకి వాళ్ళు బతకటానికి ఆధారం చూపించాలి మెయిన్. అంటే చెప్పలేము. 10 లక్షలు అనౌన్స్ చేశారు, అది తక్కువ చాలా మంది ఫీల్ అవుతున్నారు. మరి ₹1 కోటి మనిషి జీవితం తక్కువే. 25 లక్షలైనా ₹1 కూడా తక్కువే నా లెక్కలో అయితే. మనిషి లేడు కదా పాపం, వాళ్ళకి తల్లి లేదు, ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ భర్త కూడా
లేడనే ఒక ఇది ఉంటుంది. ఎంత మగవాడైనా సరే పెళ్ళం లేదని, భార్య లేదని, కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, బతుకుతాడో లేదని టెన్షన్లో ఉంటాడు. అసలు తప్పు అసలు ఫస్ట్ రాకూడదు. ఇంత పబ్లిక్లో అలా ఎగబడకూడదు. జనాలు, వేలల్లో జనాలు ఉన్నారు. ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకుని రాకూడదు. నేను చెప్పేది కూడా రేపు మెసేజ్ కూడా ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత అభిమానం అయినా సరే, ఎంత ఇదైనా సరే, అక్కడ మన డేంజరస్గా ఇష్యూ ఉందంటే దాన్ని అవాయిడ్ అయిపోయి దూరంగా వెళ్ళిపోవటం మంచిది. పబ్లిక్ నేను చెబుతున్నదండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను పిల్లల్ని తీసుకొచ్చాను. ఇది ఏదో ఫ్రీగా ఉంది, కొంచెం పార్క్ అని ఉన్నాం. ఇక్కడే జనం ఎక్కువ ఉండిపోయి లోపలికి వెళ్ళే పరిస్థితి లేకపోతే ఇంకా వెళ్ళిపోతాను. అట్లా అందరూ ఆలోచించుకుని మెసేజ్ కూడా చూపిస్తే బాగుంటుందని నా ఆలోచన. మన జనరల్ నాలెడ్జ్ బట్టే బతకాలండి. ఓకే, ఎవరు చెప్తాడండి, మనకి ఎవరు చెప్పరు కదా. ఊహించుంటే వాళ్ళు కూడా చేసి ఉండేవారు. అవునండి. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఆదుర్త ఏదో చూసి వెళ్ళిపోదామని ఉంటారు. ఒకటి జరిగింది కాబట్టి రెండోది జరగకుండా చూసుకుంటే పబ్లిక్కి చాలా మంచిదని నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ.